అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మిత్రులారా, ఇవాళ కథ పూర్తిగా విని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఒకరోజు శివపార్వతులు ఏకాంత సమయంలో ఉండగా పార్వతీదేవికి ఒక సందేహం వచ్చి స్వామి అని పిలవగా పార్వతీదేవి సందేహాన్ని గ్రహించిన పరమేశ్వరుడు చెప్పు దేవి అంటాడు. ఆనాడు మీరు ధ్యానంలో ఉండగా ఎటువంటి ఆలోచన లేకుండా పూలబాణం వేసి భంగం కలిగించిన మన్మధుడిని మీరు భస్మం చేశారు. మరలా మీరే మీ శక్తితో ప్రాణం పోసి జీవాన్ని ఇచ్చి లోక కళ్యాణం చేశారు. మరలా ఇంకొకసారి దేవతలు రాక్షసుల క్షీరసాగర మదనంలో ప్రళయాగ్నిలాగా ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చిన విషాన్ని గొప్ప ఆలోచనతో త్రాగి కంఠంలో దాచి లోక కళ్యాణము చేశారు. మరి ఆవేశం గొప్పదా, ఆలోచన గొప్పదా? రెండింటిలో ఏది మంచి ఫలితాలను ఇస్తాయి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడగ్గా ఆ మాటలకు దేవి, ఇది చెప్పటం కంట నీకు సాక్షాత్తు రుజువు చేసే సందర్భాలు చూపిస్తా అంటూ భూలోకానికి బయలుదేరుతారు ఆ శివపార్వతులు. అక్కడ పెద్ద భవనం వద్ద భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది ఆ భవనం. అక్కడ ఆగి లోపలికి వెళ్తారు. వెళ్ళి మీకు 3 వరాలు ఇస్తున్నా, కోరుకోండి అని ఆ ఇంటి యజమాని వరం కోరుకోమనగా ఆ ఇంటి యజమాని, స్వామి నా భార్యతో పడలేకపోతున్నా, అర్జెంటుగా నా భార్యని గాడిదని చేయి స్వామి అంటాడు. శివుడు తదాస్తు అని ఇక భార్య దగ్గరకు వెళ్ళి వరం కోరుకోమనగా ఆమె, స్వామి నా భర్త ఒట్టి మూర్ఖుడు, కుక్కని చేసేయండి అంటుంది. అప్పుడు శివుడు తదాస్తు అని అనగానే వారిద్దరూ కూడా ఒకరు గాడిద మరొకరు కుక్క అయిపోతారు. తర్వాత కొద్దిసేపటికి వారిద్దరూ చేసిన తప్పులు తెలుసుకొని మరలా వేడుకుంటారు, స్వామి తప్పైపోయింది, మరలా మమ్మల్ని మామూలు మనుషులు చేయండి స్వామి అని వాళ్ళు వేడుకోగా 3వ వరంగా వాళ్ళని మనుషులు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శివపార్వతులు. ఇప్పుడు ఒక పూరగుడిసె వద్దకు వెళ్తారు. అక్కడ ఒక కళ్ళు లేని వృద్ధురాలు దగ్గుతూ ఉంటుంది. చిరిగిన ఉయ్యాలలో ఒక చిన్న పాప ఊగుతూ ఉంటుంది. ఒక పేద దంపతులు 2 పార్వతీ పరమేశ్వరుల ఫోటో ముందు పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు శివపార్వతులు ఆ దంపతుల ముందు ప్రత్యక్షమై, భక్త నీకు ఒక వరం ఇస్తాను, కోరుకో అని అంటాడు. అప్పుడు ఆ పేదవాడు, స్వామి విశాలమైన ఈ భవనంలో బంగారు ఊయలు ఊగుతున్న నా బిడ్డని నా తల్లి కల్లారా చూసే వరం ఇయ్యండి స్వామి అని వేడుకుంటాడు. శివుడు వెంటనే తదాస్తు అని వరం ఇచ్చి కైలాసానికి పార్వతీదేవితో వెనుదిరుగుతాడు. చూసావా దేవి, ఆవేశంలో ఉన్న ఆ వ్యక్తికి 3 వరాలు కోరుకోమంటే 3 వరాలు వ్యర్థమయ్యాయి. కానీ ఆలోచన గల ఆ పేదవాడినికి ఒక్క వరంతోనే తన కష్టాలన్నీ తీర్చుకున్నాడు. చూడు దేవి, ఆవేశం ఉన్న చోట ఆలోచన ఉండవచ్చు, కానీ ఆలోచన ఉన్న చోట ఆవేశం ఉండకూడదు. అలా శివుడు ఇచ్చిన వివరణకి పార్వతీదేవి సంతృప్తితో తన సందేహాన్ని తీర్చుకుంటుంది. ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి కూడా దారిద్ర్యం తొలగి అనుకున్నవి తీరాలని, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.